హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరంగా ఉండేటువంటి రసగుల్లాల్ని పన్నీర్తో కాకుండా సగ్గుబియ్యంతో ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా జ్యూసీగా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది. మనకి సగ్గుబియ్యం రెండు రకాలు ఉంటుంది కదా, ఒకటి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఒకటి ఇలా తెల్లగా ఉంటుంది. ఇలా ఉండే వాటిని తీసుకున్నట్లయితే మనకి రసగుల్లా అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా తయారు చేసుకోవాలి. దీన్ని 2-3 సార్లు కనుక బాగా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఫైన్ పౌడర్గా తయారవుతుంది. దీన్ని ఇప్పుడు బాగా జల్లించుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ కేవలం ఆప్షనల్ మాత్రమే, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 కప్పుల పాలని పోసుకోవాలి. ఈ పాలను కాస్త మరిగించుకోవాలి. ఈ మరుగుతున్నటువంటి పాలలో 1 కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకోండి. బియ్య పిండి యాడ్ చేయడం వలన ఈ సగ్గుబియ్యం రసగుల్లా అనేది మరింత సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం మిశ్రమంలోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసుకొని ఒక ముద్దలాగా తయారు చేయాలి. మనం ఎప్పుడు పన్నీర్తోనే కాకుండా ఒకసారి సగ్గుబియ్యంతో కూడా ట్రై చేసినట్లయితే రసగుల్లాలు అనేవి చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిలకి ఎలా అయితే ముద్దగా తయారు చేసుకుంటామో అదేవిధంగా సాఫ్ట్గా మనం ఈ పిండిని తయారు చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్ డౌని తయారు చేసుకున్న తర్వాత ఇందులోంచి కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా దీన్ని బాగా తయారు చేసుకోవాలి. ఇందులో పాలు కానీ నీళ్ళు కానీ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా అన్ని బాల్స్ని తయారు చేసుకున్న తర్వాత దీన్ని 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. స్టవ్ పై దీన్ని పెట్టుకొని ఆవిరికి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఆవిరిపై ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని పక్కన తీసేసుకొని స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పంచదార, 3 కప్పుల నీళ్ళను యాడ్ చేసుకోండి. అలాగే 2 యాలకులను కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం బాల్స్ ఉన్నాయి కదా, ఇందులోకి వేసుకొని దీనిపైన మూత పెట్టి గంట పాటు అలాగే ఉంచాలి. గంట తర్వాత చూసుకున్నట్లయితే ఈ షుగర్ సిరప్ అంతా చక్కగా పీల్చేసుకొని చాలా సాఫ్ట్గా, జ్యూసీగా తయారై ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ఒకదాన్ని తీసుకొని కట్ చేసి చూసుకున్నట్లయితే చాలా ఈజీగా కట్ అయిపోతుంది. అలాగే ఈ షుగర్ సిరప్ లోపల వరకు చక్కగా పీల్చేసుకొని చాలా స్పంజీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీరు స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడేవారైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.